హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం కొబ్బరి నూనె ఎలా చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ గో ద వీడియో. ఇక్కడ నేను కొబ్బరికాయలండి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరిని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలా కట్ చేసుకోవాలి. మనకి ఇంట్లోనే కొబ్బరి నూనె అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇలా కొబ్బరి అన్నిటినీ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కొబ్బరికాయలని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ముందే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసిన ముక్కల్ని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీకి ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి, వాటర్ వేసుకోవాలండి. మనం కొబ్బరి వేస్తున్నాం కదండి, కొంచెం వాటర్ వేస్తే కొంచెం తొందరగా మెదుగుతుంది కాబట్టి నేను వాటర్ వేసాను. ఇలా కొంచెంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం కొబ్బరి నూనె బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసేసి ఇప్పుడు నేను మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాక ఒక చిన్న కాటన్ క్లాత్ అండి, కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో వడపోసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి ఏదైతే వేసుకున్నామో అదంతా ఆ కాటన్ క్లాత్ మీద వేసుకొని మొత్తం గట్టిగా అనాలి. అప్పుడు కింద మనకి కొబ్బరి పాలు అనేవన్నీ మొత్తం కింద గిన్నెలో స్టోర్ చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లో చేయండి. ఈ ప్రాసెస్తో చేస్తే మాత్రం పక్కా మీకు ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఇలా గట్టిగా క్లాత్ మొత్తాన్ని దగ్గరికి అనేసి అందులో ఉన్న పాలు మొత్తాన్ని తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా వస్తూ ఉండాలి. ఇలా అంతా ప్రాసెస్ చేసేసుకోవాలండి. నేనైతే నా దగ్గర ఉన్న కొబ్బరికాయలన్నీ కట్ చేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని ఇలా పాలను తీసి పెట్టుకున్నాను బౌల్లోకి. మొత్తం మూడు కాయలండి, 3 కొబ్బరికాయలను తీసుకున్నాను. ఇలా మొత్తం తీసుకున్నాక ఆ పిప్పి ఉంటుంది కదండి, ఆ పిప్పిని మొత్తం పారేయండి. అది ఇంకా మనకు అవసరం ఉండదు. ఇలా కొబ్బరి పాలని అన్నీ తీసుకొని ఈ కొబ్బరి పాలని ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక నైట్ మొత్తం ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, నాకు 3 కాయలు తీస్తే ఇన్ని పాలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పైకి ఇప్పుడు మనకి వెన్న చేసుకోవాలనుకున్నప్పుడు కింద మొత్తం వాటర్ పైకి మొత్తం వెన్న తేలుతుంది కదండి, సేమ్ అలానే వచ్చింది. ఇప్పుడు పైన ఉన్న తేలిన వెన్న మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళంతా పోయి వెన్న పైన అది మాత్రమే ఉంటుంది. దాన్ని మొత్తం ఒక పెద్ద గిన్నె, మందపు గిన్నెని తీసుకొని, లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని ఇది మొత్తం వెన్న మొత్తం అందులోకి వేసుకోవాలి. ఈ గట్టిగా ఉన్న వాటర్ని తీసేసి మిగతాదంతా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్తో మొత్తం కుక్ చేసుకోవాలి. మనము మీగడ నుంచి నెయ్యి ఎలా తీస్తామో అలానే అండి, సేమ్ బాగా మరగబెట్టాలి దాన్ని. ఇలా మొత్తం తీసేసుకోవాలి. అందులో వాటర్ తీసేసి మిగతాదంతా వేసుకోండి. నేను వెన్నలాగా అని ఎందుకు చెప్తున్నానంటే మనకి నెయ్యి చేయడం తెలుసు కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం మీగడ తీసుకొని ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో మజ్జిగ చేసి వెన్న తీసుకుంటాం కదా, అలానే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టేసి మొత్తం దీన్ని కుక్ చేసుకోవాలి, బాగా మసలనివ్వాలి. ఇలా నాకైతే ఒక 30 మినిట్స్ దాకా పట్టిందండి ఆయిల్ రావడానికి. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి, అస్సలు కదపొద్దు మనం.
కదిలించొద్దు. మనకి కొబ్బరి నూనె అండి చాలా మంచిది కూడా హెల్త్కి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం మాయిశ్చరైజర్ బయట కొనుక్కునే బదులు ఈ ఆయిల్ని కాళ్ళకి చేతులకి నైట్ రాసుకొని ఉంచుకుంటే పొద్దున్న కల్లా మొత్తం బాడీ మొత్తం మాయిశ్చరైజ్ అయిపోతుందండి. చాలా మంచిది కొబ్బరి నూనె అనేది. చాలామంది కొబ్బరి నూనె వంటగా కూడా చేసుకొని వాడుకుంటారు. మన ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమి ఉండవు. ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గుతుందో, ఇట్లా బాగా బుడగల్లాగా ఇట్లా వచ్చి మనకి నూనెలాగా ఫామ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వస్తుంది. ఇలా మొత్తం అడుగంటుతూ ఉండాలి, అప్పుడే మనకి ఆయిల్ ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇంకొక 5 minutes అలా పడుతుందండి, ఇంకొంచెం కావాలి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి ఆయిల్ కూడా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం తీసుకోవాలి. ఈ కలర్కి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా వచ్చిందో. ఈ ఆయిల్ని ఒక బౌల్లో అలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. హెయిర్కి కానీ, అలా చేతులకి కాళ్ళకి కానీ, ఫేస్కి కానీ అలా మాయిశ్చరైజర్గా కూడా బాగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ మొత్తాన్ని వడపోసుకోవాలి. నాకు ఈ బాటిల్లో హాఫ్ బాటిల్ వచ్చిందండి ఆయిల్. ఈ ఆయిల్ మనకి హెయిర్కి అండ్ కాళ్ళకి చేతులకు కనీసం ఒక 1 to 2 months దాకా వస్తుంది మనకి ఖచ్చితంగా. చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా నీట్గా ఉందో. ఇంతే ఫ్రెండ్స్, కొబ్బరి నూనె రెడీ అండి. ఇంట్లోనే హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్, చాలా సింపుల్గా ఈజీగా. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.